జై వాసవి. ఇది చూడగానే మీకు అర్థమైపోతుంది కదా ఏం చేస్తున్నాను అనేది. ఇది పెళ్ళి కోసం కొబ్బరికాయని డెకరేట్ చేస్తున్నానండి. దానికోసం నేనైతే గ్రీన్ కలర్ మెటాలిక్ పెయింట్ని తీసుకున్నాను ఇక్కడ. సో షైనింగ్ ఉంటుంది, కొంచెం బాగా కనిపిస్తుంది కదా. సో దీన్ని మనం మంచి కలర్ రావడానికైతే డబల్ కోటింగ్ అయితే ఇవ్వాలండి. మనం ఖచ్చితంగా డబల్ కోటింగ్ ఇవ్వడం వల్ల మనకు చాలా నీట్గా కనిపిస్తుంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఆర్డర్ అండి ఇది. ఇది నేను కంప్లీట్ చేసి 15 డేస్ అయింది, కానీ పోస్ట్ చేయడం లేట్ అయింది. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం కింద ఒక తామర పువ్వు రావాలి, పైన శంకు చక్రాలు అండ్ నామాలు రావాలి అనేది వాళ్ళ రిక్వైర్మెంట్. దానికి తగ్గట్టు నేను ఇక్కడ తామర పువ్వుని సేమ్ మెటాలిక్ పెయింట్ పింక్ కలర్లో తీసుకున్నాను. అండ్ దానికి 3D అవుట్లైనర్తో నేను డిజైన్ చేస్తున్నాను. సో దీనికి కొంచెం హైలైట్ అవ్వడం కోసం జస్ట్ లైన్స్ వేసి ఇక్కడంతా కూడా నేను ఈ తామర పువ్వు మొత్తం నేను 3D అవుట్లైనర్తోనే హైలైట్ చేశాను. శంకుచక్ర నామాల వరకు అయితే నేను మొత్తం స్టోన్ లేస్ అండ్ కుందన్స్ అనేవి వాడాను. బాల్ చైన్ అండ్ కుందన్స్ అంతే. సో చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. కానీ ఫస్ట్ డబల్ కోటింగ్ గ్రీన్ కలర్ వేసిన తర్వాత బాగా దాదాపు ఒక 1 డే అనేది మీరు ఆరనివ్వాలి. అప్పుడే మనకి చేతికి అంటుకోకుండా అలా ఉంటుంది. లేకపోతే ఈవెన్ మనం పేపర్ మీద పెట్టాను కదా, నేను 1 డే ఫుల్గా ఆరిచ్చినా కూడా పేపర్కి అనేది అక్కడక్కడ అయింది. మళ్ళీ అది నేను వేయాల్సి వచ్చింది. సో బాగా 1 డే ఫుల్ డే ఆరనివ్వండి. వీలైతే హాట్ ఎయిర్ గన్తో మీరు అలా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మన ఛానల్లో మనం ఇలాంటి ఎన్నో డెకరేటివ్ ఐటమ్స్ కూడా చేస్తూ ఉంటాం. ఇది నాకు ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రమే చేస్తాను. సో మీరు ఫాలో అవుతూ ఉండండి. చాలా వెరైటీస్ అనేది నేను చేస్తూ ఉంటాను కాబట్టి మీరు కూడా నేర్చుకోవచ్చు. ఇంతే కాకుండా మన ఛానల్లో ఆల్ టైప్స్ ఆఫ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ, డెకరేటివ్ ఐటమ్స్ అండ్ ఇంట్లో నార్మల్గా డెకరేట్ చేసుకోవడానికి రంగోలీ మ్యాట్స్ కావచ్చు. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెడీ రంగోలీ మ్యాట్స్ వస్తున్నాయి కదా, అలాంటివి కావచ్చు. ఇంకా చాలా రకాల ప్లేట్ డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు. జ్యువెలరీకి అంటే సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ, ఫ్యాబ్రిక్ జ్యువెలరీ, ఫ్లవర్ జ్యువెలరీ, ఇలా చాలా రకాల జ్యువెలరీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మన ఛానల్లో మీకు అందిస్తూ ఉంటాను. ఇక్కడ చూసారా, నేను స్టోన్ లేస్ అండ్ బాల్ చైన్ ఓన్లీ ఇవి 2 ఐటమ్స్ యూజ్ చేసి మొత్తం శంకు చక్ర నామాలు అనేది తయారు చేశాను. అక్కడక్కడ హైలైట్ అవ్వడం కోసం మాత్రమే నేను రెడ్ కలర్ కుందన్నే వాడాను ఇక్కడంతా కూడా. సో ఎలా ఉందనేది మీరు చెప్పాలి. మీకు ఇవన్నీ నచ్చుతున్నాయా లేదా అనేది కూడా నాకు తెలియజేయండి మీకు కామెంట్ల రూపంలో. ఇంకా ఇవే కాకుండా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి ట్యుటోరియల్స్ కావాలి అనేది కూడా మీరు నాకు కామెంట్ చేస్తే నెక్స్ట్ ఆ ట్యుటోరియల్స్ అనేది మీకు అందజేయడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను. సో మీరు ఫాలో అవ్వండి. learnwithme.sandhya. నాతో పాటు మీరందరూ కూడా నేర్చుకోండి.